మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ప్రభు మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించడానికి దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని ప్రభు మన ఎద్దుకు వచ్చి ఉన్నాడు కనుక ఆ మాటల చేత ఆయన వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మనందరి జీవితాలు చేసిన మేలులన్నిటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తూ ఈ దినం మన ఆత్మలకి ఆహారముగా దేవుడు ఏ మాటలు చేత హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు అని చూడగలిగితే యోబు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లలు చూద్దాం. జ్ఞాన శౌర్యములో ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనలు వివేచనయు ఆయనకు కలవు అన్నాడు. అంటే జ్ఞాన శౌర్యములు అన్నాడు. అంటే జ్ఞానానికి శౌర్యం ఉండాలంటే అంటే బలం ఉండాలంట. జ్ఞానం ఉన్నంత మాత్రమా దేవుని పిల్లారా కుదరదు. జ్ఞానానికి బలం ఉంటేనే ఒక పని మనం చేయగలం. దేవుని పిల్లారా, జ్ఞానానికి శౌర్యం అనే బలం లేదనుకో దేవుని పిల్లారా, మనం జ్ఞానం కలిగి ఆలోచిస్తాం కానీ ఆ పని చేయలేము. ఆ శౌర్యం అనేది లేకపోతే మనం ఏం మాట్లాడుతుంటామో ఏం చేస్తామో కూడా మనకు తెలియదు. కనుక జ్ఞాన శౌర్యములు దేవుని యొద్ద ఉన్నాయి. ఆయనకు మనకి ఇవ్వాలంటే ఆయనతో మనకు మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి కదండి. మంచి ఫ్రెండ్షిప్ ఉంటే జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నాయంట. ఆలోచనలు వివేచన ఆయనకు కలవు. అంటే ఆయన కలిగిన మనకి ఇవ్వాలంటే ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ మనకు ఉండాలి. కనుక ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయన దగ్గరున్న జ్ఞాన శౌర్యములు వివేచన జ్ఞానం మనం కూడా పొంది భూమి మీద బ్రతికేవారు ఉండినట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. జ్ఞాన శౌర్యములు నీ దగ్గర ఉన్నాయ్యా, మాకు కావాలి తండ్రి. వివేచన జ్ఞానం నీ దగ్గరే కలవు, అవి మాకు కావాలి తండ్రి. అవి మేము భూమి మీద కలిగి ఉంటే నీ నామమును ఎత్తి పెట్టుకొని గొప్ప చేయుచు తండ్రి. మా కుటుంబాలు మేము మా దేశమున తండ్రి ఎంతో సౌభాగ్యం కలిగి ఉంటాం తండ్రి. అట్టి స్థితి మాకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ధన్యవాదాలు.